ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7లో కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇంకా నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలి, ఏ చాప్టర్ ఫాస్ట్గా పెట్టాలి అనేది మీరు నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. తర్వాత ఈ చాప్టర్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ అనేది అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి, కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ 8th క్లాస్ మ్యాథ్స్లో నేర్చుకున్నాం. 8th and 9thలో కోఆర్డినేట్ జామెట్రీ అనేది గ్రాఫ్ ప్రకారంగా మనం చేస్తాం కదా. there is a definite one correspondence between the position of a point in a plane and a pair of number called coordinates. సపోజ్ చూడండి, 1 పాయింట్, ఏవైనా ఇలా 2 పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఎక్స్ వై. ఈ పాయింట్ యొక్క పొజిషన్ అంటే చూడండి, ప్లెయిన్లో మనం గ్రాఫ్లో చూడండి, ఒక పాయింట్ దగ్గర పొజిషన్ చేస్తాం కదా, అంటే ఎక్కడో దగ్గర ఎక్స్ అనే పాయింట్, వై అనే పాయింట్ని మనం ఏంటంటే పాయింట్అవుట్ చేస్తాం కదా. ఆ పాయింట్ చేసేదాన్ని ప్లెయిన్ ఆర్ పెయిర్ ఆఫ్ నెంబర్స్ని, ఈ పెయిర్ ఆఫ్ నెంబర్స్ని వీటిని ఏమంటారంటే కోఆర్డినేట్ అంటారు. ఏదైనా 2 పాయింట్స్, ఈ పెయిర్ ఆఫ్ పాయింట్స్ని ఏమంటారంటే కోఆర్డినేట్. ఇది ఎక్స్ యొక్క కోఆర్డినేట్ అండ్ ఇది వచ్చేసి ఏంటి, వై యొక్క కోఆర్డినేట్ మాట. వీటిని ఏమంటామంటే కోఆర్డినేట్స్ అంటారు. వీటిని మనం ఈ ఎక్స్ అనేది వై అనేది పాయింట్అవుట్ చేసిన దాన్ని జామెట్రీ అంటాం. ఇలా మనం అంటే ఇప్పుడు చూడండి, ఒక గ్రాఫ్లో ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఒక పాయింట్ ఉన్నది, వై అనేది కోఆర్డినేట్ దగ్గర ఒక పాయింట్, వీటిని ఇలా జాయిన్ చేస్తాం కదా, వాటిని జామెట్రీ అంటాం. వీటిని ఏమంటాం, 2 పాయింట్స్ని, ఇది వచ్చేసి సపోజ్ 2,3 అని ఉందనుకోండి, దీని ఎక్స్ కోఆర్డినేట్, దీని వచ్చేసి వై కోఆర్డినేట్ అంటాం. ఇప్పుడు మనం ఇంటీజర్ అనేది అందరికీ తెలుసు. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ లైన్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఇంటీజర్ లైన్లో ఇలాగ హారిజంటల్ యొక్క ఇంటీజర్ లైన్ అండ్ వెర్టికల్గా ఉన్న ఒక ఇంటీజర్ లైన్ తీసుకుంటున్నాను. ఇలాగా దీని ఏంటి, హారిజంటల్ ఇంటీజర్ లైన్ అండ్ వెర్టికల్గా ఒక లైన్. ఇక్కడ చూడండి, ఇంటీజర్ లైన్ ఎలా ఉంటుంది, 1 2 3 4 5 అండ్ ఇటువైపు వచ్చేసి ఏంటి, నెగిటివ్ నెంబర్స్, -2 -3 -4 అండ్ -5. ఇక్కడ కూడా 1 2 3 4 5. ఈ కింద వచ్చేసి ఏంటి, -1 -2 -3 -4 -5. ఇలా ఇంటీజర్స్ లైన్స్ అనేది తీసుకున్నాను, మీకు తెలిసిందే కదా. ఈ మధ్యలో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఆరిజిన్ అంటాను, అంటే ఓతోని జీరోతో ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు, ఆరిజిన్ 0. అంటే ఇక్కడ జీరోయే కదా, మధ్యలో ఏంటంటే ఉంటుంది మనకి, జీరోయే ఇంటీజర్ లైన్లోని. అంటే హారిజంటల్ అండ్ వెర్టికల్ ఈ మధ్యలో జాయిన్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఆరిజిన్ అంటాము. ఇప్పుడు దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ఇప్పుడు ఇదో కోఆర్డినేట్ అండ్ 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్గా డినోట్ చేస్తున్నాం. ఇది దీన్ని ఏంటి, Q1, ఇది వచ్చేసి Q2, యాంటీ క్లాక్ వైజ్ రివర్స్లో మాట. అంటే ఇది వచ్చేసి Q3 అండ్ ఇది వచ్చేసి Q4. ఇది కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3 అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కోఆర్డినేట్ 4. అర్థమైందా. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి ఉన్నాయి, రెండు వైపులా ఎక్స్, దీన్ని ఏమంటామంటే ఎక్స్ డాష్, ఓకేనా. ఇవి ఎక్స్, ఇది ఎక్స్ యాక్సిస్ మాట, ఎక్స్ యాక్సిస్. ఇది వచ్చేసి ఏంటి, వై యాక్సిస్, వై. దీన్ని వచ్చేసి వై డాష్ అంటాం. అర్థమైందా. ఇక్కడ ప్రతి పాయింట్ని కోఆర్డినేట్స్ అంటాం. అంటే సపోజ్ 2,3 దీన్ని కోఆర్డినేట్, 4,5 కోఆర్డినేట్. ప్రతి పాయింట్ని ఏమంటామంటే కోఆర్డినేట్ అంటావు. ఒక పాయింట్లో ఎన్ని కోఆర్డినేట్స్ ఉన్నాయి, 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఎక్స్ అనే కోఆర్డినేట్ ఒకటి, వై అనే కోఆర్డినేట్ ఒకటి. ఇక్కడ వచ్చేసి చూడండి, Q1లోని ఏంటి, 2 పాజిటివే, అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ నెంబర్సే అండ్ వై యాక్సిస్ వచ్చేసి ఏంటి, పాజిటివ్ నెంబర్సే. అంటే ప్లస్ 2 పాజిటివే. అంటే ఇది ఎలా ఉంటుంది, X > 0 వై > 0, 2 పాజిటివ్ కాబట్టి. అదే మైనస్ వస్తే X <0 అని రాస్తాం, ఓకేనా. అదే పాజిటివ్ వస్తే X > 0, అంటే 0 కన్నా ఎక్స్ వాల్యూ అనేది ఎక్కువ కాబట్టి 2 పాజిటివ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవైపు పాజిటివ్ ఉంది, ఇంకోవైపు నెగిటివ్ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి మైనస్, ఇది ఎక్స్ కోఆర్డినేట్ కదా, ఇది ఎక్స్, అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేటే రాస్తాం మైనస్, అండ్ వై కోఆర్డినేట్ వచ్చేసి ఏంటి ప్లస్. అంటే ఇక్కడ ఎక్స్ ఏంటి, X <0, వై వచ్చేసి ప్లస్ కాబట్టి వై > 0.
అర్థమైందా? ఇక్కడ Q3 చూడండి, రెండు నెగిటివే, ఎక్స్ కోఆర్డినేటు నెగిటివ్ అండ్ వై కోఆర్డినేటు కూడా నెగిటివ్. అంటే ఇదేంటి మైనస్ కామా మైనస్, అంటే ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 రెండు కూడా లెస్ దాన్లు వస్తాయి. ఇక్కడ చూడండి ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ ఉంది అంటే ప్లస్, అండ్ వై కోఆర్డినేట్ ఏముంది మైనస్లో ఉన్నాయి అంటే మైనస్. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై ఏంటి మైనస్ కాబట్టి వై లెస్ దాన్ 0 ఇదన్నమాట. అంటే కోఆర్డినేట్ 1లో రెండు పాజిటివ్ ఉంటే కోఆర్డినేట్ 2లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, కోఆర్డినేట్ 3లో రెండు నెగిటివే, కోఆర్డినేట్ 4లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. ఇలాగే మనకు ప్రతి పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇలా దీన్ని బట్టి కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి చూడండి ఈజీగానే. ఇంకా చిన్న చిన్న ఫార్ములాస్ చెప్తాను. ఫార్ములాస్ అన్నీ నేను ఏంటంటే ఒక దగ్గర రాస్తాను, ఓకేనా? నేను ఫార్ములాస్ అని చెప్పి మీకు ఏ ఫార్ములా ఒక్కొక్క సమ్ దగ్గర ఒక్కొక్క ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఆ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ ఫార్ములాస్ పేపర్ అనేది మీరు రెడీ చేసుకోండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఏదైనా 2 పాయింట్స్ అంటే సపోజ్ చూడండి 2,3 అండ్ 3,4 ఇలా 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి, పి ఆఫ్ పాయింట్ x1, y1 అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి q ఈక్వల్ టు x2, y2 ఇలా వస్తే దీనికి ఏంటి pq ఈక్వల్ టు అంటే దీనిది pq ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఉంటుంది, రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. ఈ ఫార్ములాయే మనం ఎక్కువగా యూస్ చేస్తాం. ఏ పాయింట్స్ అయినా దేన్నైనా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ వచ్చే ఎక్సర్సైజ్లో మెయిన్ ఫార్ములా వచ్చేసి ఇదే, చాలా బాగా ఎక్కువ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఇక్కడ కొన్ని చెప్తున్నాను చూడండి. సపోజ్ మళ్ళీ ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను, నేను ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇది 0 మధ్యలో 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా -1, -2, -3, -4, -5, -6 కింద కూడా -1, -2, -3, -4, -5, -6 ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్, వై డాష్. ఇప్పుడు ఏదైనా ఎక్స్ ఇక్కడ ఏంటంటే సపోజ్ వై కోఆర్డినేట్ 0 అయితే ఫస్ట్ ఎక్స్ చూసుకుందాం. పోనీ ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే సపోజ్ 0,2 ఉంది, 0,4 ఉంది, ఇలా ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఎక్స్ ఎక్కడ ఉంది, 0 దగ్గర కదా, 0 దగ్గర ఎంత మనకి 3 అంటే వై కోఆర్డినేట్ ఎంత 2 కదా ఇక్కడ ఒకటి, అండ్ 0 దగ్గర ఎక్కడ వై కోఆర్డినేట్ 4 అంటే ఇక్కడే. సో ఇలాగే ఒక లైన్లోనే వచ్చింది. అప్పుడు మనకి దీని ఫార్ములా ఏంటి, రెండు ఒకే దాంట్లో వచ్చినాయి కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఎలాగా 0ఏ. సో ఈ రెండు ఉన్నాయి కదా, అంటే చూడండి 2, 4 ఇదిగోండి 2, 4 అంటే దీనికి ఏంటి ఫార్ములా వస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే సపోజ్ ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే మనకి ఏమొస్తుంది ఫార్ములా y2 మైనస్ y1 ఈజీగా 0 మైనస్ 0 ఎలాగా 0ఏ. సో ఇదేంటి రెండు 4 మైనస్ 2 ఎంత మనకు వస్తుంది, 2ఏ కదా వస్తుంది. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2, 2ఏ కదా వచ్చింది. y2 మైనస్ y1 4 మైనస్ 2 ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 2ఏ వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, రెండిట్ల మధ్య డిస్టెన్స్ 2ఏ కదా ఉంది. సో ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత y2 మైనస్ y1
దీనికి మోడ్ అనేది కూడా అప్లై చేస్తాం, ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వచ్చినా అది పాజిటివ్ వాల్యూయే రావాలి కాబట్టి అందుకు దీనికి మోడ్ y2 మైనస్ y1 x కోఆర్డినేట్ 0 అయితే, అదే y కోఆర్డినేట్ 0 సపోజ్ ఇదే నెంబరు రివర్స్లో 2,0 అండ్ 4,0 తీసుకున్నాను y కోఆర్డినేట్ అంటే ఇప్పుడు చూడండి x దగ్గర 2 అంటే ఇది మాట, 2 దగ్గర 0 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడే కదా వస్తుంది 2,0 ఇది ఇక్కడ వస్తుంది x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ 0 అంటే ఇదే కదా వస్తుంది y కోఆర్డినేట్ 0 దగ్గర 2 దగ్గర 0, నెక్స్ట్ 4 0 ఇది కూడా ఎంత వచ్చింది 2, దీని ఆన్సర్ ఏమొస్తుంది x2 మైనస్ x1 అంటే x2 మైనస్ x1 మోడ్ 4 మైనస్ 2 ఎంత వచ్చింది 2ఏ కదా, ఈ రెండింటి మధ్య ఎంత ఉంది డిస్టెన్స్ 2ఏ ఉంది, ఆ 2 వచ్చింది కదా, సో 0 అవసరం లేదు, అవే ఫార్ములాస్ ఇక్కడ రాసిన డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ అంటే x కోఆర్డినేట్ 0 అయితే y2 మైనస్ y1 వస్తుంది, అదే y కోఆర్డినేట్ 0 అయితే x2 మైనస్ x1 వస్తుంది, అంటే రివర్స్లో మాట. ఫార్ములాస్ రాసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ నీపు p ఆఫ్ x1, 0 ఇక్కడ ఏంటి y కోఆర్డినేట్ 0 ఇస్తున్నాను అండ్ q ఈక్వల్ టు x2, 0 ఆన్ ద x యాక్సిస్ మీద వస్తే దీని ఫార్ములా ఏంటి ఈజ్ మోడ్ x2 మైనస్ x1. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్, ఇది y కోఆర్డినేట్ 0 అయినప్పుడు అంటే x యాక్సిస్ మీద ఉన్నప్పుడు p ఆఫ్ 0, y1 అండ్ q ఆఫ్ 0, y2 ఆన్ ద y యాక్సిస్ ఈజ్ ఏంటి y2 మైనస్ y1. అర్థమవుతుందా? ఉంటే గుర్తుంచుకోండి, x కోఆర్డినేట్ 0 అయితే x ఉన్న వాల్యూ 0 అయితే y2 మైనస్ y1, ఇక్కడ అదే y కోఆర్డినేట్ 0 అయితే ఇక్కడ ఏంటి x2 మైనస్ x1. ఇంకో పాయింట్ ఏంటి ఎనీ పాయింట్ లయింగ్ ఆన్ x యాక్సిస్ అంటే x యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా లై చేసినా అంటే ఉన్నా అంటే x, 0 y, అప్పుడు ఏంటి y కోఆర్డినేట్ 0 అవుతుంది, ఓన్లీ x యాక్సిస్ మీదే ఈ పాయింట్స్ అనేది అవుతుంటే y కోఆర్డినేట్, అదే y యాక్సిస్ మీద ఉంటే x కోఆర్డినేట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఈ 2 ఇంకా ఈ 3 ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకోటి ఫోర్త్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ పాయింట్ అండ్ ఆరిజిన్. దీనికి ఫార్ములా ఏంటి రూట్ x² ప్లస్ y². దీనికి ఎలా చెప్పాను ఎనీ పాయింట్ అండ్ ఆరిజిన్. ఎనీ పాయింట్ ఇప్పుడు సపోజ్ 2, 3 ఇంకో పాయింట్ ఏంటి ఆరిజిన్ 0, 0 వచ్చినప్పుడు ఇదో పాయింట్ ఆరిజిన్, ఇది మొత్తం ఆరిజిన్ 2 పాయింట్స్, ఇది 2, 3 అంటే దానికి ఫార్ములా ఏంటి x² ప్లస్ y². x1 y1 x2 y2 కదా, ఈ ఆరిజిన్ ఇది అంటే 0 అయిపోయింది. అప్పుడు దీనికి మనం ఈజీగా చేయాల్సింది ఏంటి x² రూట్ x² ప్లస్ y². ఇది ఒక ఫార్ములా. 4 ఫార్ములాస్. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా ఈజీగా ఫార్ములాస్ అనేది వస్తాయి. ఇక్కడ కొన్ని ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ చెప్పిన దాంట్లో ఇక్కడ డూ దిస్ పేజ్ నెంబర్ 160లోని డూ దిస్ చూడండి. ఇప్పుడు వరకు చెప్పిన ఫార్ములాస్ ద్వారా డూ దిస్, ఓకేనా, ఈ ఫార్ములాస్ బేస్ చేసి డూ దిస్. పేజ్ నెంబర్ 160 ఓపెన్ చేయండి. వేర్ డూ దిస్ ఫాలోయింగ్ పాయింట్స్ లైన్ -4, 0 2, 0 6, 0 -8, 0. ఈ పాయింట్స్ అనేది ఎక్కడ లై అవుతాయో చెప్పమంటున్నాడు. చూడండి ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్స్ -4, 0 2, 0 6, 0 -8, 0 ఇవి ఇచ్చాడు.
ఈ పాయింట్స్ అన్నీ ఏంటి చూడండి, ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే వై కోఆర్డినేట్ అన్నీ జీరోలు ఉన్నాయి. సో ఈ పాయింట్ దేని మీద ఉంటాయి? వై కోఆర్డినేట్ జీరో అంటే మిగతా పాయింట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్స్ కోఆర్డినేట్ మీదే ఉంటాయి కదా, అదే ఆన్సర్. ఆల్ ద పాయింట్స్ హ్యావ్ దేర్ y coordinates equal to 0 ఉంది. సో therefore these points lie on x-axis. x-axis మీద ఉంటాయి పాయింట్స్ అని. y కోఆర్డినేట్ 0 అయితే ఈ పాయింట్స్ అన్ని దేని మీద ఉంటాయి? x-axis మీద ఉంటాయి, అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -4,0 అండ్ 6,0 ఇచ్చాడు. గివెన్ పాయింట్స్ రాసుకోండి. ఎప్పుడు ఇచ్చిన వెంటనే ఏంటి రాసుకోవాలి? గివెన్ పాయింట్స్ ఏంటంటే ఇచ్చాడు -4,0 ఇచ్చాడు అండ్ 6,0. ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా ఏంటి మనకి వై కోఆర్డినేట్ 0 ఉంది. సో మనకు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా వై కోఆర్డినేట్ 0 అయితే ఇదిగోండి, వై కోఆర్డినేట్ 0 అయితే మనకు ఫార్ములా ఏంటి? x2 - x1 కదా, అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ these 2 points lie on the x-axis. x-axis మీద లై చేస్తున్నాయి. వై కోఆర్డినేట్ 0 కాబట్టి సో x-axis మీద, అందువల్ల దీని డిస్టెన్స్ బిట్వీన్ them ఈక్వల్ టు mod x2 - x1. సో ఇది వచ్చేసి x1, ఇది వచ్చేసి x2 కదా. సో x2 -6 -4 మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 6 + 4 mod 6 + 4 అంటే ఎంత మనకి? 10 యూనిట్స్, అంతే. వీటిని చాలా సింపుల్గా ఉంది కదా, ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రై దిస్. ఇవి కూడా ట్రై దిస్ పేజ్ నెంబర్ ఎంత? ట్రై దిస్ 161. ఫస్ట్ సమ్ గివెన్ పాయింట్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన వెంటనే ఏంటి రాసుకోవాలి? గివెన్ పాయింట్ 0, -3, 0, -8, 0, 6, 0, 4. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది. సో ఈ పాయింట్స్ అన్నీ దేని మీద లై అవుతాయి? దేని మీద ఉంటాయి? వై యాక్సిస్ మీద ఉంటాయి. సో అదే పాయింట్ దేని మీద లై అవుతాయి అని రాశాడు. ఆల్ ద పాయింట్ సేమ్ ఇక్కడ రాసినట్టు ఆల్ ద పాయింట్స్ హ్యావ్ their x coordinate 0. These points lie on y axis, అంతే. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ సమ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 0, -3, 0, -8 and justify that the distance between 2 points on y-axis is mod y2 - y1. దీన్ని జస్టిఫై చే. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ అన్నాడు. ఇక్కడ చూడండి ఎక్స్ కోఆర్డినేట్ 0, అప్పుడు మనకి దేని మీద లై అయ్యి ఉంటాయి? మన పాయింట్స్ వై యాక్సిస్ మీదే కదా. సో వై యాక్సిస్ మీద లై అయితే ఫార్ములా ఏంటి? y2 - y1. ఇదే వాడు ఇచ్చింది కరెక్టే, అది కరెక్టా కాదా అనేది చూద్దాం. ఫస్ట్ గివెన్ పాయింట్స్ 0, -3 అండ్ 0, -8. ఏంటి నెక్స్ట్? దిస్ 2 పాయింట్స్ లైన్ ఆన్ దేని మీద ఉన్నాయి? ఎక్స్ కోఆర్డినేట్ 0 కదా. సో ఏం చేద్దాం? యాజ్ ద గివెన్ 2 points lie on y axis. y axis మీద కదా ఉంటాయి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ ఏంటి ఫార్ములా మనకి? mod
y2 మైనస్ y1 కదా. సో y2 మైనస్ y1 అంటే ఇది y1 y2 mod -8 -3 -8 ప్లస్ 3 ఎంత వచ్చింది? 8లోంచి 3 తీస్తే mod 5 కదా. సో mod తీసేస్తే ఎంత మనకి? mod ఉంది కాబట్టి 5 యూనిట్స్. ఒకవేళ నార్మల్గా ఇలా చేయకపోతే, ఒకవేళ y యాక్సిస్ లైవ్ అవుతుందని మనకు తెలియకపోతే దీన్ని జస్టిఫై చేయమన్నారు కదా. ఈ ఫార్ములా y2 మైనస్ y1 అని ఫార్ములా మనం జస్టిఫై చేయమన్నారు కదా. ఇప్పుడు మనం ఒకసారి చేద్దాం. సపోజ్ ఇక్కడ ఇచ్చిన 2 పాయింట్సే తీసుకుందాం. నా ఫార్ములా వస్తుందా లేదా? లెట్ 0,3 బదులు y1 అండ్ 0,y2 be any 2 points on y-axis. Then distance between, నేను db అని రాస్తున్నాను, మీరు రాసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ మనం జస్టిఫై చేయమన్నారు కదా. y2 మైనస్ y1 వస్తుంది. y యాక్సిస్ మీద పాయింట్స్ ఉంటాయి. y యాక్సిస్ మీద పాయింట్స్ ఉంటే ఏంటి? x కోఆర్డినేట్ 0, అందుకే y1 y2 తీసుకున్నాను. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 x2 y2. x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇక్కడ y2 అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. 0 కాబట్టి 0 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోద్ది. ఇంకెంత ఉంటుంది? y2 మైనస్ y1 అంతే. ద డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు. ఇక్కడ సిన్స్ రాసుకోండి. డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు కాబట్టి దానికి మనం మోడ్ పెడతాం. మోడ్ ఉంటే మనకి నెగిటివ్ వాల్యూ కూడా ఏమవుతుంది? పాజిటివ్గా అయిపోద్ది. అందుకే మనకు కరెక్ట్గానే వచ్చింది కదా. y2 మైనస్ x కోఆర్డినేట్ 0 అయితే y2 మైనస్ y1, అదే y కోఆర్డినేట్ 0 అయితే x2 మైనస్ y1. జస్టిఫై చేసాం కదా, ఆన్సర్ y2 మైనస్ y1 వచ్చింది. అందుకే మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నాం? y2 మైనస్ y1 ఫార్ములా వేసి చేసేస్తున్నాం. ఇలా ప్రాసెస్ అంతే. ఎందుకు? చిన్న ఆన్సర్, చిన్న షార్ట్ కట్ ఫార్ములా అన్నమాట. అంతేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చే చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే లైన్ ప్యారలల్ టు దిస్ కోఆర్డినేట్ యాక్సిస్. లైన్ ప్యారలల్ అంటే ఏంటి? సపోజు ఇక్కడ x, y అని తీసుకున్నాం. ఓకేనా? y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉందనుకోండి. ఇంకా ఎగ్జాంపుల్లో చెప్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన టాపిక్కే పేజ్ నెంబర్ 162లో డూ దిస్ ఉంది. మొత్తం దీనికి సంబంధించిన టాపిక్కే. ఈ సమ్స్ బేస్ చేసి మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? పాయింట్ 3,8 అండ్ 6,8. ఇక్కడ ఏంటి? y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది. సపోజ్ ఇక్కడ తీసుకుందాం. 0 1 2 3 4 5 6 7 8. ఈ మైనస్ వాల్యూస్ అలా ఉంచండి. అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా ఎంత? 1 2 3 4 5 6 7 8 దగ్గర తీసుకున్నాం. ఇక్కడ x కోఆర్డినేట్ ఎక్కడుంది? ఇది కదా 3 దగ్గర ఎంత మనం 8 దగ్గర పెట్టాలి అంటే ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే 6,8. x కోఆర్డినేట్ అనేది ఇక్కడ 6 ఇది 8 దగ్గర. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? మనకి ప్యారలల్గా ఉన్నాయి. ఈ పాయింట్ దీనికి ఇవేంటి? ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంటే మనం దీన్ని ఎలా చేసుకోవచ్చు? డిస్టెన్స్ ఈ రెండింటిని x2 మైనస్ x1 కింద చేసుకోవచ్చు. అర్థమైందా ఫార్ములా? అదే సపోజ్ ఈ సెకండ్ పాయింట్ చూడండి. -4, -3 అండ్ -8, -3. ఇక్కడ కూడా y కోఆర్డినేట్ 3, 4 3, 8 ఉంది. ఇక్కడ ఏంటి? y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, x కోఆర్డినేట్ దగ్గర 3 అండ్ y కోఆర్డినేట్ దగ్గర వచ్చేసి ఎంత మనకి? 4. మళ్ళీ ఇక్కడ కూడా x కోఆర్డినేట్ దగ్గర 3, y కోఆర్డినేట్ వచ్చేసి ఎంత మనకి? 8. సో ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయి మనకి? 3 దగ్గర 2 పాయింట్స్ వచ్చినాయి. అంటే ఇదేంటి? ఈ రెండిట్లకి మనకి ప్యారలల్గా ఉన్నాయి. అర్థమవుతుందా? అప్పుడు ఇలాగా వచ్చినప్పుడు దీనికి x కోఆర్డినేట్ ఈక్వల్ ఉన్నప్పుడు దీనికి ఫార్ములా ఏమవుతుందంటే y2 మైనస్ mod y2 మైనస్ y1 అవుతుంది.
ఇదే సమ్స్ని ఇప్పుడు నేను చూడండి చేస్తాను. ఈ సమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. గివెన్ పాయింట్స్ 3,8 6,8 ఇలా 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఏంటి అబ్జర్వ్ చేసాం, y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది. సో ఈ పాయింట్స్ దేని గుండా పాస్ అవుతాయి, x యాక్సిస్ మీద పాస్ అవుతాయి. దీస్ 2 పాయింట్స్ లై ఆన్ ద లైన్ parallel to x యాక్సిస్. అంటే ఇది ఎలా x యాక్సిస్కి లైన్ ప్యారలల్గా ఉంటుంది. సో ది ఫార్ములా వచ్చేసి ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చేసి mod x2 మైనస్ x1. డిస్టెన్స్ బిట్వీన్ mod x2 మైనస్ x1 అంతే. ఇది x1 y1, ఇది వచ్చేసి x2 y2. ఏంటి 6 మైనస్ 3 అంటే 6లో 3 తీస్తే మనకి ఎన్ని వచ్చింది, 3 యూనిట్స్. ఆన్సర్ వచ్చేసి ఎంత, 3 యూనిట్స్. సెకండ్ సమ్ కూడా అంతే, -4, -3, -8, -3 గివెన్ పాయింట్స్ అని చెప్పి ఇలా రాస్తారు. ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేసాం, సేమ్ y కోఆర్డినేట్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే దేని గుండా పాస్ అవుతుంది లైన్, x యాక్సిస్. దిస్ 2 పాయింట్స్ లై ఆన్ ద లైన్ ప్యారలల్ టు x యాక్సిస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 మైనస్ x1 కదా. సమ్ ఒకటే చేస్తున్నాను, వర్కింగ్ మీరు చేసుకోండి. ఇది x1 y1 x2 y2 -8, మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ఎంత 4 ప్లస్ 8లోంచి 4 తీస్తే ఎంత -4. మోడ్ ఉంది కాబట్టి 4 యూనిట్స్. ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 4 యూనిట్స్. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి, 3, 4, 3, 8. ఇక్కడ ఏంటి మనం అబ్జర్వ్ చేసాం, x కోఆర్డినేట్ ఈక్వల్గా ఉందా. అప్పుడు ఈ పాయింట్స్ దేని వైపు ఉంటాయి, y యాక్సిస్ కదా, ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ y యాక్సిస్కి అనేది ప్యారలల్గా ఉంటుంది. x కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంటే ఇది దేనికి ప్యారలల్గా ఉంటుంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో అదే రాస్తాం. దీస్ 2 పాయింట్స్ రాస్తాను చూడండి. దీస్ 2 పాయింట్స్ లై ఆన్ ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1, x1 y1 అండ్ x2 y2. 8 మైనస్ 4, 8లోంచి 4 తీస్తే 4. సో మోడ్ తీసేస్తే 4 యూనిట్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఫోర్త్ చూడండి, -5, -8, -5, -12. ఇక్కడ కూడా ఏంటి, x కోఆర్డినేట్ ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని దేనికి ప్యారలల్గా ఉంటుంది, y యాక్సిస్కి. సేమ్ ఇలాగే రాసి ఫార్ములా కూడా y2 మైనస్ y1, y2 మైనస్ y -12 మైనస్ -8, -12 మైనస్ ప్లస్ 8. 12లోంచి 8 తీస్తే ఎంత మనకి 4, -4 మోడ్ తీస్తే 4 యూనిట్స్ అంతే. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టాపిక్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ఈజీగా అవుతుంది. ఇవే మెయిన్ టాపిక్స్ అండ్ ఫార్ములాస్ చెప్పాను. ఈ ఫార్ములాస్ బేస్ చేసే మనకి ఎక్సర్సైజ్ 7.1 మొత్తం అలాగే ఉంటుంది. సేమ్ ఫార్ములాసే, చిన్నది ఉంటుంది. చాలా సింపుల్, ఈజీగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.